కోడ్ చెప్తాను సార్. ఓకే సార్, ఓకే సార్, వస్తాం. ఎంత కష్టమైనా పడతాను సార్, చేస్తాను సార్, వస్తాను సార్. కోడ్ ఎక్కువ ఫోన్లో చెప్పి నేను తెచ్చావుగా. తెచ్చాను సార్. బ్యాంక్ పాస్బుక్ తెమ్మన్నా తెచ్చావుగా. నాది లేదన్నా, మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మా నాన్నగారికి తీసుకొచ్చాను. ఇక్కడే దిగు. సరే సార్. సొర చిక్కింది. దా ఈ మెట్లు దిగాలి, మెల్లగా దిగు. ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేరా అన్నిటికీ మూలం. మానవుడే ధనమన్నది సృజించెనురా, దానికి తానే తెలియని దాసుడాయరా. మానవుడే ధనమన్నది సృజించెనురా, దానికి తానే తెలియని దాసుడాయరా. ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే, ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే గుణవన్. శివా అన్నా, నీ పేరు? విశ్వ. నాన్నగారు తెచ్చావా? అవును సార్. అన్నా, ఇంత దూరం తీసుకొచ్చారు, ఇక్కడ డబ్బులు ఎలా సంపాదించాలి? నేనేం చేయాలి? చెప్తా. ఏం లేదు విశ్వ, జనాల దగ్గర బాగా డబ్బు ఎక్కువైపోయింది. ఏంటన్నా? ఏం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం లేదు విశ్వ, మనకి సెకండ్ హ్యాండ్ మాల్ అని ఒక యాప్ ఉంది. అందులో చాలామంది కస్టమర్స్ ఉంటారు. నువ్వు వాళ్ళ దగ్గర నుండి నెంబర్ తీసుకుని నాకు ఇస్తే చాలు. ఆ యాప్ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకో.
ఈజ్ ఇట్ అవైలబుల్? సెండ్ మీ యువర్ నంబర్. This is my QR code. Send 1 rupee to this account. Then I will pay total money. నేను అనుకున్నట్టే ₹1 అని చెప్పి అందరి అకౌంట్స్ నుంచి మొత్తం మనీని ట్రాన్స్ఫర్ చేసుకున్నా. ఎస్, అమ్మయ్య, వాళ్ళు చెప్పినట్టు అందరినీ కాంటాక్ట్ అయ్యి నెంబర్స్ ఇచ్చేసాను. ఇంక నా పని అయిపోయింది. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి? చెప్తా పదా. ఇటువైపు దా. అన్న ఎక్కడికన్నా చెప్పన్నా. అన్నా దా. వెళ్ళు. కొట్టే దెబ్బకి మంచం మీద ఉన్న వాడు అబ్బ గుర్తుకు రావాలి. అమ్మా! అన్నా ఏంటన్నా? అన్నా అడ్డంగా డబ్బులు దబ్బేది మేము, ఆ డబ్బులు నీ అకౌంట్లోకి, అక్కడి నుంచి డబ్బులు మాకు, చావు నీకు. అన్నా వదిలన్నా. అన్నా అన్నా రారా మా అన్నకు తమ్ముడుగా. దా పదా అన్నా. శివా, కలెక్షన్ ఎంత శివా? 50 దాకా వచ్చిందన్నా. సరిపోదు శివా. మన లిమిట్ 50 కదన్నా. అన్నా అని పిలిచా, ఆదుకుంటావు అనుకున్నా, ఆడుకున్నావు కదన్నా. ఇది ఆట కాదు, వేట, బతుకుతూరు వేట. దేనికోసం? డబ్బు సంపాదించడానికి. ఇలాగా? వీడితో మాటలేంటన్నా, వేసేయమంటావా? ఇప్పుడు ఎలాగో నన్ను చంపేస్తారు, కనీసం మీరు చేసేది ఏంటైనా చెప్పండి.
అన్నా వీడితో మాటలేంటన్నా, వేసేద్దాం. ఉండ్రా శివ, చెప్తా. అడుగుతున్నాడుగా, చెప్దాం. వీడికి చెప్పేదేంటన్నా? అన్నా కొత్త కస్టమర్ నుంచి కాల్. హలో, చెప్పండి. అంటే ఏమీ లేదండి, ఒక యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకుని దానిలో డీటెయిల్స్ నాకు చెప్తే చాలు. సరే, నేను 1 అవర్లో కాల్ చేస్తానండి మీకు. అన్న ప్లీజ్ అన్న, మా నాన్నకి ఆపరేషన్ చేయాలన్నా, నన్ను ఒక్కరిని వదిలేయండి అన్న. దీని గురించి ఎవ్వరికి చెప్పనన్నా. వచ్చి మళ్ళీ పుట్టొచ్చేమో కానీ ఈ చోటుకొచ్చి మళ్ళీ పోలేవు. ఇప్పుడు ఎలాగో నన్ను చంపేస్తారు, కనీసం మీరు చేసేది ఏంటైనా చెప్పండి. వీడితో మాటలేంటన్నా, వేసేద్దాం. ఫోన్లే శివా, చెబుదాం. ఏం చేస్తాడు, ఎలాగో తీసేస్తావుగా. నా ఆయుధం, నా స్నేహం. దారా, ఎవర్రా నీ కోసం వచ్చేది? నువ్వు అసలు ఉంటేనే కదా. చావరా, ఎవడ్రా నీ కోసం వచ్చేది ఎక్కడికి? నువ్వు ఉండాలి కదరా ముందు. తప్పు చేస్తున్నారన్న, చాలా తప్పు చేస్తున్నారు. ఈ తప్పు ఎప్పటికైనా తెలుసుకుంటారన్నా. ఈ శివగాడిని చంపాలనుకుంటావా? హలో శివ, వాడు పని అయిపోయిందా? వీడి పని అయిపోయిందన్న. ఇంకా లెగడగా? ఇంకా లెగడో. త్వరగా రా, కొత్త కస్టమర్ వచ్చాడు. సరే అన్న, త్వరగా రా. ఇప్పుడే వస్తున్నా. అమ్మా, హలో, చెప్పరా. చెప్పు. ఏంటి?